నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు పార్ట్ 2. సరోజ బాధగా 25 కోడె వయసు పిచ్చివాడై తిరుగుతున్నాడు. అతడిని ఎన్నో అడగాలని, అతడి జీవితం ఎందుకు ఇలా అయిందో తెలుసుకోవాలని తనకెంతో తహతహగా ఉంది. కానీ అతడి మనసు స్వాధీనంలో ఉన్నట్టే లేదు. ఏ ప్రశ్నకు సరిగా జవాబు చెప్పేటట్టు లేడు. మరునాడు మధ్యాహ్నం సరోజ అప్పుడే భోజనం ముగించి పెరటి వైపు వసారాలో పడుకుంది. సతీష్ వచ్చి, పిచ్చివాడు వచ్చాడు సరోజత్త, అన్నం కావాలేమో అన్నాడు. తిని మైలముట్టుకున్నారని చెప్పు. చెప్పాను, వెళ్ళటం లేదు, నిలబడ్డాడు అలాగే. అంతలోనే అవతల నుండి నారాయణరావు కేక పెట్టాడు. సరోజా, కాస్త ఏదైనా ఉందేమో తీసుకురా అమ్మా, పాపం ఆకలి మీద ఉన్నట్టున్నాడు. సరోజ ఒక ప్లేట్లో కాస్త అన్నం పప్పు పెట్టుకొని బయటికి వచ్చింది. అరే, అలా తెస్తే అతడి దగ్గర తినటానికి ఏమీ ఉన్నట్టే లేదు. విస్తట్లో పెట్టుకురా అమ్మా, పో. ఒకరోజా ఏమిటి విస్తరం వేసి వడ్డించడానికి? రోజు తయారయ్యేలా ఉన్నాడు. సుందరమ్మ గుమ్మం దగ్గరికి వచ్చి అంది. నారాయణరావు ఆమెకు ఏమీ జవాబు చెప్పలేదు. సరోజాను ఉద్దేశించి తీసుకురాపో సరోజ అన్నాడు. అదే అరుగు మీద పేపర్ చదవడంలో నిమగ్నమై ఉన్న నారాయణరావు తమ్ముడు లక్ష్మణరావు తలెత్తి వాకిట్లో దిక్కులు చూస్తూ నిలబడిన బాబు వంక దీర్ఘంగా చూసి, ఇతడిని చూస్తే నాకేమనిపిస్తుందో చెప్పనా అన్నయ్యా అన్నాడు గంభీర స్వరంతో. పిచ్చివాడి వేషంలో తిరుగుతున్న దొంగవాడనా? కాదు, సీనయ్య హత్య కేసులో తిరుగుతున్న సిఐడి కావాలి. నిన్న కరణంగారు కూడా ఇదే మాట అన్నారు. ఊళ్ళో చాలామంది ఇదే ఊహాగానం చేస్తున్నారు. అతడు నిజంగా పిచ్చివాడు కాకుండా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి అయితే ఎంత బాగుండును. విస్తట్లో అన్నం తీసుకొచ్చిన సరోజ అనుకునింది. దిక్కులు చూస్తే కడుపులో ఆకలి తీరదురా అబ్బి, రా అన్నం తిను. నారాయణరావు పిలిచాడు. బాబు చూపు సరోజ చేతిలో విస్తరి మీద పడింది. ఒక్క అంగలో సమీపించాడు. సరోజ గబుక్కను కింద పెట్టి దూరం జరిగింది. అబ్బి, నీదే ఊరు? నారాయణరావు యథాలాపంగా 2-3 ప్రశ్నలు వేశాడు. కానీ ఒక్కదానికి సమాధానం రాబట్టలేకపోయాడు అతడి నుండి. బాబు ఏకదీక్షగా విస్తరి ఖాళీ చేస్తూ ఉన్నాడు. లక్ష్మణరావు పంచె చెరుగు పైకి పట్టుకొని అతడి ముందు తచ్చాడుతూ, ఒరే నాయనా, నేను చెప్తాను సీనయ్య హత్య ఎలా జరిగిందో అన్నాడు. పోలీసువాడు ఎదురుగా వచ్చి సాక్ష్యం చెప్పమంటే నిజం చెప్పడానికి ఎవరికి దమ్ము ఉంటుంది చెప్పు? అందుకే సరైన సాక్ష్యం రాబట్టలేకపోయారు మీ పోలీసు వాళ్ళు. హంతకులు మహారాజుల్లా ఊళ్ళోనే తిరుగుతున్నారు. ఈ హత్య చేసింది సీనయ్య గుమస్తా రాజయ్య, అతడి స్నేహితుడు గోవిందు. ఊరంతా వాళ్ళిద్దరి మీదే చెప్పుకుంటుంది. నువ్వు వాళ్ళిద్దరి మీద నిఘా వేసి ఉంచు. కావాలంటే నేను కూడా సహాయం పడతాను. నాకు ఇలాంటి కేసులంటే చాలా ఇంట్రెస్ట్. సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ చేయాలని ఎంత అనుకున్నానో మా అన్నయ్య పడనిచ్చాడే కాదు. నారాయణరావు పకపకా నవ్వాడు. అతడు పోలీస్ డిపార్ట్మెంటు నుండి వచ్చిన మనిషి కాకపోతే నువ్వే ఓ పిచ్చివాడి అవుతారా లక్ష్మణ? ఏదేదో అంచనా వేసి ఫూల్వి కాకు. ఎక్కడికో షికారుకి వెళ్ళిన నారాయణరావు వాళ్ళ కుక్క బాబు మీదకి ఉరకబోయింది, బౌ బౌమని అరుస్తూ. టైగర్ టైగర్ నారాయణరావు వారించాడు. బాబు ఖాళీ విస్తరి ఉండలా చుట్టి కుక్క ముఖానికేసి కొట్టి ఒకే పరుగు తీశాడు. సీనయ్య ఊళ్ళోకెల్లా పెద్ద షావుకారు. 4 రోజుల క్రితం అతనింట్లో హత్య చేయబడి ఉన్నాడు. భార్య, ఒక కొడుకు బంధువుల పెళ్లికి వెళ్ళారు. పోలీసులు వచ్చారు. ఇల్లంతా సోదా చేశారు. 4-5 చోట్ల గోడ తవ్విన గుర్తులు, నేల తవ్విన గుర్తులు కనిపించాయి. శవ పంచాయతీలో సీనయ్య చావటానికి ముందు చిత్రహింసకు గురి అయినట్టు బయటపడింది. భార్య ఊరి నుండి వచ్చాక బయటపడింది. 200 తులాల బంగారం, 1,00,000 డబ్బు హంతకులు కాజేశారని. చిత్రం ఏమిటంటే ఊరి నుండి ఏ ఒక్కరూ పరారు కాలేదు. పోలీస్ కుక్కలు కూడా హంతకుల్ని పట్టుకోలేదు. ఎవరినో 2 అరెస్ట్ చేసి సాక్ష్యం బలంగా లేకపోవడంతో వాళ్ళని వదిలేశారు. సీనయ్య హత్య జరిగిన 15-20 రోజుల్లోనే పిచ్చివాడు ఊళ్ళో ప్రత్యక్షమయ్యాడు. ఊళ్ళో అతడి గురించి ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి. చిన్న పల్లెటూరు అది. ఏ మూల ఏ వార్త పుట్టినా అది ఊళ్ళో పాకటానికి నిమిషం పట్టదు. ఒక శుభదినాన నారాయణరావు 3వ చెల్లెలు రమ్య తొలి పురుడు పోసుకోవటానికి పుట్టింటికి వచ్చింది. వెంట భర్త కూడా వచ్చాడు. అతడి పేరు ప్రకాశం. అతడికి సరోజ అంటే వల్లమాలిన సానుభూతి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆమెను ఆపాదమస్తకం వీక్షిస్తూ నిట్టూర్పుల మీద నిట్టూర్పులు వదులుతూ ఉంటాడు.
ఇంత అందం, ఇంత వయసు, అడవి కాచిన వెన్నెలే కదా అన్నట్టు ఉంటాయి అతడి చూపులు. ఎన్నోసార్లు నారాయణరావుతో వాదించాడు. వదిన గారికి పునర్వివాహం చేస్తే ఏమవుతుంది అని. సరోజాకు ఇప్పుడు ఏం తక్కువైందని? ఏం తక్కువైందని కాదు, ఏముందని అడగండి. ఆ ప్రశ్న ఎలా వేస్తాను? సరోజాకు ఏం తక్కువ? ఆమంటే ప్రాణం పెట్టడానికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నాం. ప్రేమతో చూచే ముగ్గురు అక్కచెల్లెళ్ళున్నారు. అత్తా అత్తా అంటూ వెంట తిరిగే కోడళ్ళు, అల్లుళ్ళు, ప్రతి పనికి సరోజా సరోజా అంటూ సరోజా మీద ఆధారపడి బతికే ఇన్ని ప్రాణాలున్నాయి ఈ ఇంట్లో. ఆమె లేకపోతే ఒక్క క్షణం గడవదు మాకు. ఆమె వయసంతా ఈ చాకిరీతోనే వ్యర్థమైపోతుందనే నా బాధ. ఆడదై పుట్టాక చాకిరీ అనేది తప్పుతుందా ప్రకాశం? సౌభాగ్యవతిగా ఉంటే భర్తకు, పిల్లలకు ఇదే చాకిరీ చేసుకునేది కాదా? వయసు ప్రసక్తి ఏ ఉద్దేశంతో తెచ్చావో నాకు తెలియదని కాదు, కానీ సరోజ నిగ్రహం మీద నాకు నమ్మకం ఉంది. నిజంగా వయసు ఆమెను బాధిస్తుంది అని తెలిసిన రోజు సరోజాకు తప్పకుండా వివాహం చేసి పంపుతాను. తన భర్తకు, పిల్లలకు చేసే దాంట్లో అనుభవించే తృప్తి ఆమె ఇక్కడ అనుభవిస్తుందంటారా? మీరు గొప్ప ఆదర్శవాదులు, గాంధీ సిద్ధాంతాలు నమ్మినవారు. కానీ మీ ఇంట్లోనే ఉన్న ఒక వితంతువుకు వివాహం జరిపే ధైర్యం మీకు లేదు. ఆ అవసరం కూడా గుర్తించేలా లేరు. ఆమె అందరిలాంటి ఆడదే. నోరు తెరిచి అడగకపోయినా ఆమెకు అన్నీ అనుభవించాలని ఉండదా? ఒక విధవకు వివాహం చేయడమే నేను గొప్ప ఆదర్శంగా భావించడం లేదు. స్త్రీ సుమంగళిగా జీవించడంలోనే ఆమె జీవితం చరితార్థమవుతుందని, వితంతు జీవితం హీనము విషాదము అని నేను అనుకోవడం లేదు. తరతరాలుగా వస్తున్న భావ శృంఖలాలు మీ చేతులకు ఉన్నాయి. ఏ గాంధీజీలు మిమ్మల్ని మేలుకొలపలేరు. కానీ మీ పెదవులు మాత్రం ఆదర్శగానం చేస్తూ ఉంటాయి. నిరసన వ్యక్తం చేశాడు ప్రకాశం. అనవసరంగా నన్నెందుకు నిందిస్తావు? సరోజాకు తిరిగి వివాహం చేసుకోవాలని ఉందేమో తెలుసుకోండి. చేసుకుంటాను అంటే నిరభ్యంతరంగా అంగీకరిస్తాను. ఈసారి ప్రకాశం ఒక వరుణ్ణి కూడా ఎన్నిక చేసుకొని గట్టి పట్టుదల మీదే వచ్చాడు. వరుడికి అన్ని అర్హతలు సలక్షణంగా ఉన్నాయి. ప్రకాశం తెచ్చిన ఫోటో అతడు అందంగా కూడా ఉంటాడు అన్న మాట రుజువుపరుస్తుంది. వంటింట్లో టీ తయారు చేస్తున్న సరోజ దగ్గరికి ఫోటోతో వచ్చింది రమ్య. ఫోటో చూడు సరోజక్క, ఎవరే ఫోటోలో ఉన్నతడని నిస్సంకోచంగా చూడసాగింది సరోజ. బాగున్నాడా? బాగున్నాడు. బతికిచ్చావు ఎందుకు? సరోజ ఆశ్చర్యంగా చూసింది. పెళ్లి చూపులు. రమ్య కిసుక్కున నవ్వింది. ఓహో, ఇది మీ ఆయన పనా? సరోజ ఎగిరిపడ్డట్టుగా అడిగింది. మీ ఆయనకి నేను గట్టిగా చెప్తున్నానని చెప్పు, మరోసారి ఇలాంటి పిచ్చి పని చేయొద్దని. నాకేం ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలేం లేవు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని లేదు. అనవసరంగా బుర్ర పాడు చేసుకోవద్దని చెప్పు. రమ్య ముఖం చిన్నబుచ్చుకుంది. ఆయన ఎంత మంచివారో నీకు తెలియదక్కా. నీ జీవితం ఇలాగైనందుకు ఆయన ఎంతో బాధపడుతూ ఉంటారు. వదిన గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పు ఏమిటి అని ఆయన ఎంతో వాదిస్తుంటారు. చీచి, ఈ పాడు ముఖానికి మళ్ళీ పెళ్ళి కావాలి. వాడు మళ్ళీ ఏ కలరానో గుండెపోటో వచ్చి పీటల మీద టారుమంటానికి. ఏం అశుభం మాటలక్క? లేకపోతే విధవ ముండకు శుభం ఏమిటి? సరోజాకు పెద్దన్నయ్య అంటే ఎక్కడ లేని గురి, ప్రేమ. అతడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు కాలరాచిపోలేదు. అందుకే పొద్దున లేచి నడుమెత్తకుండా చేసే ఈ ఇంటి చాకిరీని ఒక సేవగా భావిస్తూ ముఖం మీద చిరునవ్వును, శాంతాన్ని చెదరకుండా ఉంచుకోగలుగుతుంది. రమ్య మొగుడు మంచివాడేమో కానీ అతడి చేష్టలు తనకు కంపరంగా, అసహ్యంగా ఉంటాయి. అతడు ఇక్కడ ఉన్నన్ని రోజులు తనకి చిరచిరగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు అతడి కళ్ళ పడకుండా తప్పించుకుంటూ ఉంటుంది. రమ్య ద్వారా ప్రకాశంకి వార్నింగ్ అందిన మరురోజు సరోజ పెరట్లోకి ఒక పని మీద వచ్చింది. బాత్రూమ్ చెంత ఆమె చూడకూడని దృశ్యమే కంటపడింది. బాత్రూంలో స్నానం చేస్తున్న భర్తకు టవల్ ఇవ్వడానికి నిలబడింది రమ్య. అతడు టవల్ అందుకుంటూ సరోజను గమనించినట్టుగా నటిస్తూనే పెళ్ళాన్ని తడి ఒంటితో గట్టిగా కౌగిలించుకొని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు. అబ్బా అక్కయ్య! రమ్య సిగ్గును, చిరునవ్వును ఒలికించింది. అనుభవించే అదృష్టం లేకపోయినా చూసైనా తరించని. ఎవరో తరుముతున్న దానిలాగా పని సగంలో వదిలేసి వంటింట్లోకి వచ్చి పడింది సరోజ. ప్రకాశం, నీ కన్ను నా మీద పడటం నా దురదృష్టం.
ఏదో విధంగా నన్ను కవ్వించాలని చూస్తున్నావు నువ్వు. ఈ ఇంటి అల్లుడివి కాకపోతే జన్మలో మరిచిపోలేని గుణపాఠం చెప్పేదాన్ని కసిగా అనుకునింది. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో. నారాయణరావు వరండా అరుగు మీద మంగలికి గడ్డం అప్పగించి కూర్చున్నాడు. పిచ్చివాడు వచ్చి వాకిట్లో తచ్చాడుతూ ఉన్నాడు. నారాయణరావు నవ్వుతూ, ఒరే అబ్బి ఇలా రా అన్నాడు. ఏ కళనున్నాడో బాబు అరుగు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నువ్వు పాటలు బాగా పాడతావు అని విన్నాను. ఒక పాట పాడు. ఓయ్ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకు పేరు చెప్పమంటే సిగ్గుపడ్డాడు బాబు. సిగ్గెందుకు? నాకు పాటలంటే ఇష్టం, పాడు. అతడు పాటను లంఘించుకున్నాడు. కోతీబావకు పెళ్ళంటా అని. ఎక్కడ పట్టుకున్నావోయ్ ఇంత పాత పాట? ఏదైనా ఒక భక్తి పాట. ఎక్కడో దీర్ఘంగా చూడసాగాడు. అతడి ధ్యాస ఎక్కడో లగ్నమైంది. నారాయణరావు క్షౌరం పూర్తయింది. ఆ గడ్డం, ఆ జుట్టు చూస్తే పిల్లలు జడుసుకుంటున్నారు. నున్నగా గుండు గీసి పట్టుకొని మంగలికి కన్ను గీటుతూ అన్నాడు. పిచ్చివాడు కొడితే రక్కితే? మంగలి భయం వ్యక్తం చేశాడు. ఏం కాదు, నేనుంటాగా. నారాయణరావు బాబు చేయి పట్టుకొని కూర్చోబెట్టాడు. పులి నోట్లో తల దూర్చబోతున్న వాడిలాగా జుట్టులో కత్తెర దూర్చాడు భయపడుతూ మంగలి. ఏ క్షణంలో పిచ్చివాడు తన గూబ గుయ్యమనిపిస్తాడో, గొంతు పట్టుకుంటాడో అన్న గుండెదడతో వడివడిగా తన పనిని ముగించుకోసాగాడు. నారాయణరావు ఆసక్తిగా బాబు ముఖంలోకి చూడసాగాడు. ఊరి వాళ్ళ ఊహాగానాలకు ఇతడికి ఎంతవరకు సంబంధం ఉందో తెలియదు. నిజంగా ఇతడు పిచ్చివాడే అయితే ఎంత దయనీయమైన స్థితి. 25 ప్రాయంలో పిచ్చివాడే తిరగడం ఎంత దురదృష్టకరం. ఊరెక్కడో, తల్లిదండ్రులు ఎవరో. ఏ షాకు ఇతడిని పిచ్చివాడిని చేసిందో. సహజంగా ఈ వయసు ప్రేమ సుడిగుండలంలో చిక్కుపడేది. బహుశా ఏ ప్రేమ వ్యవహారమో బెడిసికొట్టుండాలి. మంగలి చేతులు చకచకా ఆడుతూ ఉన్నాయి. పిచ్చివారి నెత్తి మీద ఏదో నిధి కనుగొన్నంత ఆశ్చర్యంతో, అయ్యగారు ఇలా చూడండి అన్నాడు. కుతూహలంతో బాబు బుర్ర మీదకి వంగి చూశాడు నారాయణరావు. నడినెత్తిన వేలి పొడువు గాయం మానిపోయిన గుర్తు కనిపిస్తూ ఉంది. ప్రమాదవశాత్తు దెబ్బైనా తగిలి ఉండాలి. ఎవరైనా బుర్ర రామకీర్తనమైనా పాడించి ఉండాలి. ఇంత గట్టి దెబ్బ నెత్తి మీద పడితే నరాలు మెదడు కదిలి పిచ్చివాడు కాక మరి ఏమవుతాడు? అతడు పిచ్చివాడు కావటానికి కారణం ఇప్పుడు తెలిసినట్టు అయింది నారాయణరావుకి. అతడి మనసు జాలితో నిండిపోయింది. ఆలోచనలతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొద్ది నిమిషాల తర్వాత బాబు ముఖం శుభ్రంగా తయారైంది. బుర్ర 2-3 చోట్ల కత్తికి తగిలిన గుర్తులతో నున్నగా మెరిసిపోతూ ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అతడే పిచ్చివాడు అని గుర్తుపట్టలేనంతగా కొత్తగా తయారైంది అతడి ముఖం. బాబు అద్దంలో ముఖం చూసుకొని తమాషాగా నవ్వుకుంటూ ఉన్నాడు. బాబు చేయి పుచ్చుకొని ఇంట్లోకి తీసుకుని వస్తున్న నారాయణరావుని వింతగా చూశారు ఇంటి సభ్యులు. అయ్యో కర్మ, వాడితో స్నేహం ఏమిటి మీకు? అంది సుందరమ్మ. అతడితో స్నేహం అంటే అతడు మనలాంటి మనిషే కదా. పిచ్చివాడని అందరూ హేళన చేసి తరిమితే అతడి బతుకు మరీ నికృష్టమైపోదా? ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? నారాయణరావు చిరునవ్వు నవ్వాడు. గీతలో కృష్ణ పరమాత్మ ఆ ఉపదేశం మనిషి తన కర్తవ్యం నిర్వహించడం కోసం చెప్పాడు కానీ ఎదుటివాడి పట్ల నిర్దయుడైపోవటానికి చెప్పలేదు. బాబు చెయ్యి వదలకుండా పెరట్లోకి తీసుకుని వచ్చి, చొక్కా విడవరా అబ్బి అన్నాడు నారాయణరావు. పిల్లలంతా వాళ్ళ చుట్టూ మూగారు తమాషా చూస్తున్నట్లుగా. సరోజ దూరంగా నిలబడి చూస్తూ ఉంది. ఏ గందరగోళం చేస్తాడో అన్నట్టుగా ఉంది అందరి మనసు. చిరిగి చీలికలైన మసిగుడ్డ లాంటి చొక్కా నారాయణరావు సాయంతో విడిచాడు బాబు. అతడి వక్షం మీద నల్లగా మురికిగా ఉన్న యజ్ఞోపవీతం చూసి నారాయణరావు కళ్ళు మెరిశాయి. ఇతడెవరో ఉన్నత వంశస్థుడే. దురదృష్టవశాత్తు ఇలా పాపం మతి చెడి తిరుగుతున్నాడు. అతడి పట్ల మరింత అర్థమైంది నారాయణరావు మనసు. సానుభూతికి తోడు గౌరవం కూడా ఏర్పడింది. అతడిని స్నానాల గదిలో పీట మీద కూర్చోబెట్టి మీద నుండి వేడివేడి నీరు పోస్తూ ఉన్నాడు నారాయణరావు గారు. ఒంటి మీద వెచ్చటి నీళ్లు పడుతూ ఉంటే తమాషాగా కళ్ళు చికిలించి చిన్న పిల్లవాడిలాగా సంతోషం వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టసాగాడు బాబు. మరో 10 నిమిషాల తర్వాత నారాయణరావు ఇచ్చిన చొక్కా పంచ ధరించి నుదుట ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకొని కడిగిన ముత్యంలాగా తెల్లగా మెరిసిపోతున్నాడు. బాబును విభ్రమంగా చూడసాగాడు నారాయణరావు. ఎలా చెబితే అలా చేస్తున్నాడు.
బుద్ధిమంతుడైన కుర్రాడిలాగా బాబు. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది అందరికీ. తనతో పాటు అతడికి భోజనం వడ్డించమని చెప్పినప్పుడు మాత్రం ఊరుకోలేకపోయింది సుందరమ్మ. ఇదేం అనాచారం ఈ ఇంట్లో? వాడి కులమేమిటో గోత్రమేమిటో పంక్తి భోజనం పెట్టిస్తారా? విరుచుకు పడిపోయింది. కులం పోతే నా ఒక్కడిదే కదా అంటూ నవ్వాడు నారాయణరావు. మీ ఒక్కరిదే ఎలా పోతుంది? మీతో పాటు మా అందరిది పోతుంది. పోతే పోయింది. ఒక నిర్భాగ్యుణ్ణి ఆదరించి అన్నం పెడితే అనాచారము అని చెప్పే కులం మనకు అక్కర్లేదు. ఎంతో శాంత స్వభావి గంభీరుడు అయిన నారాయణరావు ఉండి ఉండి ఇలాగే విప్లవం లేవదీస్తూ ఉంటాడు. ఆ పెట్టేదేటో కొంపలోకి తీసుకొచ్చి పెట్టాలా ఏమిటి? పొరపాటు అయిపోయింది, క్షమించు. రేపటి నుండి నాకు కూడా బయటే పడై. నీ ఇంటికి మడిబట్ట కట్టుకో. నాకు క్షమాపణ చెప్పడం ఏమిటి? దేవుడా దేవుడా లెంపలేసుకొని పెద్ద నిట్టూర్పు విడిచింది సుందరమ్మ. 2 రోజులు పెంపుడు బిడ్డలాగా నారాయణరావు వెంట వెంటే తిరిగాడు బాబు. నారాయణరావు చెప్పినట్టల్లా విన్నాడు. అతడు పొలం వెళ్తే పొలానికి, ఇంటికి వస్తే ఇంటికి అతడి వెనకే తిరిగాడు. కానీ తన వివరాలేమీ బయట పెట్టలేదు. అతడికి అవేవి ధ్యాసలో లేవో, ఉండి చెప్పడానికి ఇష్టపడటం లేదో తెలియలేదు. మొత్తానికి అతడికి అంత ముదిరిన పిచ్చి కాదని, క్రమంగా మనుషుల్లో పడే అవకాశం ఉందని ధైర్యం కలిగింది నారాయణరావుకి. 3వ రోజు బాబు అదృశ్యమైపోయాడు. ఊళ్ళో అక్కడక్కడా చూశారు, కానీ కనిపించలేదు. 4 రోజుల తర్వాత ఊళ్ళో పిల్లలు తరుముతూ ఉంటే పరిగెడుతూ అరుస్తూ కనిపించాడు నారాయణరావుకి. తను ఇచ్చిన గుడ్డలు అతడి ఒంటి మీద చిరిగి చీలికలై మురికి కొట్టుకొని వేలాడుతూ ఉన్నాయి. అతడిని తిరిగి ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు నారాయణరావు. కానీ అతడు ఏ వేళప్పుడు ఇంటి ముందుకు వచ్చినా పిలిచి అన్నం పెట్టమని సరోజాకు చెప్పాడు. చెప్పినట్టుగానే ఒకరోజు మధ్యాహ్నం వాకిట్లోకి వచ్చి నిలబడ్డాడు బాబు. పిల్లల ద్వారా సరోజాకు వార్త అంది యువతలకి వచ్చింది. అతడు పూర్వ అవతారంలో కనిపించాడు. లోపలికి రా బాబు, అన్నం పెడతాను. బాబు ఇంట్లోకి వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కుంటావా? కత్తి ఇవ్వు, నరుక్కుంటాను. పెద్ద పెట్టిన నవ్వాడు. సరోజ నవ్వు ఆపుకొని, నరుక్కోమనలేదు, కడుక్కోమన్నాను. కానీ సరే, ఇప్పుడేం వద్దు, కూర్చో, అన్నం పెడతాను. పెరటి వైపు వరండాలో ఆకువేసి అన్నం వడ్డించింది. అతడు ఆవురావురమంటూ అన్నం తినసాగాడు. మీ అమ్మ నిన్ను ఏమని పిలిచేది బాబు? బాబూ. సరోజ పిలుపును అనుకరిస్తూ 2 అక్షరాలు సాగదీసి చెప్పాడు. ఇంకో పేరేదీ లేదా? కొంచెం అన్నం తీసుకురానా? బాబు ఆకు మడిచాడు. చొచ్చొచ్చో, మళ్ళీ పెడదామని కొంచెమే పెట్టాను. సరోజ నొచ్చుకుంది. ఇంతసేపు ఏదో విచిత్రాన్ని చూస్తున్నట్టుగా ద్వారబంధాన్ని ఆనుకొని నిలబడ్డ ప్రకాశం ఒక విషపు నవ్వు నవ్వి, అదృష్టం అంటే నీదేరా నాయనా. ఉన్మాదం నీ కంటికి పొరలు కప్పకపోతే నీ ఎదుట ఉన్నది ఒక మెరుపు తీగ అని గుర్తించేవాడివి. ఆత్మీయతతో పిలిచి అన్నం పెట్టి ఆదరంగా నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పలేని ఈర్ష్యగా ఉంది. నీ పిచ్చి నాకు పట్టకూడదా? నీ అదృష్టం నాకు తిరగకూడదా? ఒక నిట్టూర్పు విడిచాడు. చిచి. సరోజ నిప్పులు చెరిగే కళ్ళతో చూసింది. పాములకే కాదు, మనుషులకు మొలుస్తాయి విషపు కూరలు. నువ్వు నా చెల్లెలి మొగుడివి కాకపోతే కోపంతో బుసకొట్టింది. నాకు తెలుసు, నీ చెల్లెలి మొగుడిని కాకపోతే నువ్వు నన్ను ప్రేమించేదానివి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.